కాకరకాయ కొబ్బరి కారం ఫ్రై చేశాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. కాకరకాయ నచ్చిన వాళ్ళు కూడా ఈ కాకరకాయ కొబ్బరి ఫ్రైని తినేస్తారు. అస్సలు చేదనిపించదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఓన్లీ ఉత్తి రైస్తో తినేయచ్చు అనమాట. ముందు కాకరకాయని రౌండ్గా ముక్కలు కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. అందులో కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ని పిండేసి కొంచెం ఆయిల్లో వేసుకొని కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో పొడి కొబ్బరి కారం పొడి అయితే చూపించట్లేదు. డైరెక్ట్గా నేనైతే కర్రీ చూపించేస్తున్నాను. ఏం లేదు, పోపులు వేసుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసి కొబ్బరి కారం పొడి వేయాలి. కొబ్బరి కారం పొడి చేస్తున్నంతసేపు ఆ మిక్సీ చేసినప్పుడైతే ఆ స్మెల్ వస్తుందండి. లిటరలీ ఆ స్మెల్కి ఫుల్గా టెంప్ట్ అయిపోతున్నాము. నేనైతే ఇందులో కారం వేయట్లేదు. ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసి నేను కారం పొడి చేశాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. ఆ పొడి టేస్ట్ మెయిన్ చాలా బాగా వచ్చిందనమాట.